హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు లెట్స్ లెర్న్ హోలిస్టికల్లీ. మనం ఈరోజు తెలంగాణ టెట్‌లో ఇచ్చినటువంటి లేటెస్ట్ టెట్ జరిగింది కదండీ! మే నెలలో. ఆ తెలంగాణ టెట్‌లో ఇచ్చినటువంటి మ్యాథమెటిక్స్ బిట్స్‌ని సాల్వ్ చేద్దాం. సో, ఫస్ట్ బిట్ ఏంటి? ఇఫ్ ఏ నంబర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 20% ఇట్ బికమ్స్ 72. ద నంబర్ ఈజ్. మీరు ఇక్కడ క్వెషన్ సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఒక నంబర్ ఉందంటే అండి, ఆ నంబర్‌ని 20% ఇంక్రీజ్ చేస్తే అది ఏమైంది? 72 అయిందంటండి. అంటే ఆ నంబర్ ఏమనుకోవాలంటే 100 అనుకోండి. సో, 100ని 20% ఇంక్రీజ్ చేస్తే ఎంతవుతుంది? 120 అవుతుంది. అంతే కదండీ! 100లో 20% ఎంత? 120. 20 అంటే 100ని 20% ఇంక్రీజ్ చేసామంటే 100 + 20 దట్ ఈజ్ 120. సో, 120 అనేది నార్మల్‌గా అయితే ఆ నంబర్ 100 అనుకోండి. అప్పుడు 120 అవుతది. ఎందుకంటే 20% ఇంక్రీజ్ చేస్తే. ఆ నంబర్ ఎంతో తెలీదు మనకి. కానీ 120కి ఏది ఈక్వలు? 72 ఈక్వల్. ఎందుకు? ఒక నంబర్‌ని 20% ఇంక్రీజ్ చేస్తే 72 వచ్చిందంట. ఆ నంబర్ 100 అనుకున్నాం. ఆ 20% ఇంక్రీజ్ చేస్తే 120 వచ్చింది. కాబట్టి 120 దేనికి ఈక్వల్ అవుద్ది? 72కి ఈక్వల్ అవుద్ది. సో, 120 అనేది 72 అయితే సంథింగ్ ఏదో నంబరు 100 అవ్వాలి. అంతే కదా! సో, ఆ నంబర్ ఏంటనేది మనకు కావాలి. ఎందుకంటే మనం 100 అనేది అనుకున్నాం మనం. ఆ నంబర్ అని అనుకున్నాం. ఈ నంబర్ ఏదైతే ఉందో ఆ నంబర్‌ని 100 అనుకున్నాం. దాన్ని 20% డిక్రీజ్ చేసి 120 అనుకున్నాం. సో, 120 అది 72కి ఈక్వల్ అవుద్ది. బట్ ఈ నంబర్ ఏంటనేది మనకు కావాలి. జస్ట్ ఇప్పుడు క్యాన్సలైజేషన్ చేసేయండి. 6 20s ఆర్ 6 12s ఆర్ నెక్స్ట్ 4 5s ఆర్ 4 3s ఆర్ అగైన్ 5 1s ఆర్ 5 20s ఆర్ నెక్స్ట్ క్రాస్ మల్టిప్లై చేస్తే 3 20s ఆర్ ఎంతండి? 60. సో, ఆ నంబర్ ఏమవుతుంది? 60 అవుతుందన్నమాట. సో, ఇలా మనకి ఆప్షన్ 3 అనేది ఆన్సర్ అవుతుంది. సో, ఇది వన్ వే ఒక మెథడ్. మీకు ఇది అర్థం కాకపోయినట్లయితే సో, ఎనదర్ మెథడ్ కూడా చేసుకోవచ్చు. ఎనదర్ మెథడ్ కూడా ఇదే ప్రాసెస్. కాకపోతే మనం చూపించడంలో వేరేగా చూపెడతాం అంతే. సో, నార్మల్‌గా ఎక్స్ అనుకుంటాం. సో, ఎక్స్ అనుకున్నప్పుడు ఇంక్రీజ్డ్ బై 20% అన్నప్పుడు మనం ఏమవుతుంది? 20% అంటే ఎక్స్ ప్లస్ ఎక్స్ ఇంటూ 20% అంటే 20/100 అంతే కదా! ఇంక్రీజ్ అయింది కాబట్టి ప్లస్ వేసాం. సో, కాబట్టి ఇది ఎంత అవుతుంది? దేనికి ఈక్వల్ అవుతుంది? 72కి ఈక్వల్ అవుతుంది. అంటే 120x/100 చూడండి ఇది 100 ఇలా 100x అవుద్ది. 100x + 20x 120x 120x ఈక్వల్ టు 120x/20 ఈక్వల్ టు 72. దేర్‌ఫోర్ 0 0 క్యాన్సిల్ అండి. సో, 2 6s ఆర్ 2 5s ఆర్ ఓకే. నెక్స్ట్ 6 12s ఆర్ నెక్స్ట్ ఈ 5 ఇలా వెళ్తే 5 12s ఆర్ 60. అంటే x ఈక్వల్ టు ఏమవుతుందండి? 60 అవుతుంది. సో, ఇలాగైనా మనం చేయొచ్చు. నో ప్రాబ్లమ్. ఎలా చేసినా ఆన్సర్ ఒకటే 60. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. ద స్మాలెస్ట్ నెంబర్ దట్ మస్ట్ బి యాడెడ్ టు 369273 సో దట్ ఇట్ ఈస్ డివైడెడ్ బై 8 ఈజ్. సో, 8తో భాగించాలండి. 8తో భాగించబడాలి. ఈ యొక్క నెంబర్ అనేది 8తో భాగించబడాలి. నార్మల్‌గా ఏ నెంబర్ అయినా 8తో భాగించబడాలంటే లాస్ట్ 3 డిజిట్స్ ఏవైతే ఉన్నాయో, ఆ 3 డిజిట్స్ 8తో భాగించబడితే మొత్తం ఆ సంఖ్య మొత్తం కూడా 8తో భాగించబడుతుందండి. సో, కానీ ఇక్కడ విషయం ఏంటంటే, ఇది నార్మల్‌గా 8 తోటి ఎట్టి పరిస్థితుల్లో భాగించబడదు. దీనికి ఒక స్మాలెస్ట్ నెంబర్‌ని యాడ్ చేస్తే అప్పుడు ఇది భాగించబడుతుంది అంటున్నాడు. ఆ స్మాలెస్ట్ నెంబర్ ఏంటని అడిగాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇది అసలు 8తో భాగించబడుతుందా లేదా అనేది చూద్దాం. సో, 8 టేబుల్‌లో 27 ఎన్ని టైమ్స్ వస్తుంది? 27 ఎన్ని టైమ్స్ రాదు కాబట్టి 27 కంటే తక్కువ 24 వస్తుంది కాబట్టి అది 3 టైమ్స్ వస్తుంది. 8 3s ఆర్ 24 అంటే ఇంకా ఎంత మిగిలిపోతుంది 27లో? 27లో ఇంకా 3 మిగిలిపోతుంది. సో, అంటే ఇదొక 3 ఇదొక 3 అంటే 33 అవుతుంది. 33 అనేది 8 టేబుల్‌లో పోతుందా? పోవట్లేదు. మరి 33 తర్వాత ఏ సంఖ్య వస్తుంది? మనకి 8 టేబుల్‌లో క్యాన్సిల్ అయ్యే సంఖ్య అంటే 40 వస్తుంది. సో, ఇక్కడ ఒకవేళ 40 ఉన్నట్లయితే ఈ సంఖ్య అనేది 8 టేబుల్‌లో ఖచ్చితంగా క్యాన్సిల్ అవ్వదు. బట్ డివైజబుల్ అవ్వదు. బట్ ఇక్కడ 40 లేదు 33 ఉంది. అంటే ఎంత యాడ్ చేయాలి ఆ సంఖ్యకి? 7 యాడ్ చేస్తే
అప్పుడు అది 40 అవుతుంది. అప్పుడు 8 టేబుల్‌లో అది క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి 7 అనేది ఈ సంఖ్యకి యాడ్ చేస్తే మనం 8 టేబుల్‌లో అది డివిజిబుల్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ అవర్ ఆన్సర్. సో, ఇది మనకు ఆన్సర్. సో, ఇలా కాకుండా మీరు మరొక వేలో చేయొచ్చు. ఎలా అంటే జస్ట్ ఆ 273 అనే నంబర్‌కి ఫస్ట్ 1 కలుపుకుంటారు. 274 వస్తది. 274 వస్తే నో. ఇది 8 టేబుల్‌లో క్యాన్సిల్ అవ్వట్లేదు. చూసుకుంటారు 8 టేబుల్‌లో క్యాన్సిల్ అవ్వదు. నెక్స్ట్ దానికి 7 కలుపుతారు. ఓకే. అప్పుడు ఎంతొస్తుంది? 273కి 7 కలిపితే 280 వస్తుంది. 280 అనేది 8 టేబుల్‌లో క్యాన్సిల్ అవుతుందా? 8 3s ఆర్ అగైన్ ఎంత? 24. 24 తర్వాత 40. ఎందుకంటే 8లో 4 తీస్తే 4 కాబట్టి 40. అంటే 8 5s ఆర్ 35. అంటే 8 35s ఆర్ 280 అనేది వస్తుంది. అంటే ఎగ్జాక్ట్‌లీ క్యాన్సిల్ అవుతుంది. సో, కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ అవర్ ఆన్సర్. అలా ఆప్షన్స్‌ని బట్టి ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ 8 టేబుల్‌లో డివిజిబుల్ అవ్వట్లేదా అనేది చూసుకొని మనం ఈ యొక్క సమ్మని చేయొచ్చు. లేదా డైరెక్ట్‌గా 273ని తీసుకొని ఆ 273 8 టేబుల్‌లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? ఓకే. క్యాన్సిల్ అవ్వట్లేదు కాబట్టి ఎంత మనం యాడ్ చేస్తే క్యాన్సిల్ అవుతుందని కూడా చూసుకొని మనం ఈ యొక్క సమ్‌ని ఈజీగా చేయొచ్చు. సో, కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. ద టోటల్ నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 504 ఈజ్. సో, 504 యొక్క టోటల్ నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ మనం ఎలా చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఉంటుంది కదా! సో, యాజ్ ఇట్ ఈజ్ ఎల్‌సీఎం లాగే బట్ ప్రైమ్ నెంబర్స్‌ని బట్టి చేయాలి. సో, 2 టేబుల్‌లో 225 సార్ 2 2s ఆర్ నెక్స్ట్ 212 నెక్స్ట్ 26 2 6 12 కదా! నెక్స్ట్ 3 4s 3 2s నెక్స్ట్ మళ్ళా 3 14s ఎగ్జాక్ట్‌లీ. నెక్స్ట్ మళ్ళా 7 2s. సో, ఇలా వేసుకుంటే 2 ఎన్ని టైమ్స్ వచ్చింది? 3 టైమ్స్ వచ్చింది. సో, కాబట్టి 2 క్యూబ్ ఇంటూ 3 2 టైమ్స్ వచ్చింది. 3 స్క్వేర్ ఇంటూ 7 1 టైమ్ వచ్చింది. అంటే 1. సో, ఇక్కడ మనం ఇలా చేసిన తర్వాత ఫ్యాక్టర్స్ మొత్తం ఎన్ని అని అడిగినప్పుడు, కారణాంకాలు ఎన్ని అని అడిగినప్పుడు పైన ఎక్స్‌పోనెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఎక్స్‌పోనెంట్స్‌కి 1 కలుపుకుంటూ అంటే 3 ఉంది కాబట్టి 3 + 1 అంటే 3 + 1 అంటే 4 ఇంటూ 2 ఉంది కాబట్టి 2 + 1 అంటే 3 ఇంటూ 1 ఉంది కాబట్టి 1 + 1 అంటే 2 అంటే 4 మూలు 12 12 రోళ్ళు 24. సో, ఈ 24 అనేది నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అవుతుందన్నమాట. సో, ఎప్పుడు నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అని అడిగినా సరే సో, ఫస్ట్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ద్వారా ఇలా చేయండి. నెక్స్ట్ ఎక్స్‌పోనెంట్స్‌కి 1 కలుపుకుంటూ మనకి ఇలా మల్టిప్లికేషన్ చేస్తే ఆ యొక్క ఫ్యాక్టర్స్ నెంబర్ అనేది ఈజీగా మనం కాలిక్యులేట్ చేయొచ్చు. లేదా మీరు మొత్తం ఫ్యాక్టర్స్ అన్నీ నేను ఎగ్జామినేషన్ అయిపోయేదాకా ఈ క్వెషన్ ఒకటే చేస్తానంటే చేసుకోవచ్చు. బట్ దిస్ ఈజ్ ద సింపుల్ వే. 24 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూడండి ఎంత ఈజీ సమ్. ద లీస్ట్ నెంబర్ అమాంగ్ రూట్ 0.49, క్యూబ్ రూట్ ఆఫ్ 0.008, 0.234, 0.2 హోల్ స్క్వేర్. వీటిలో కనిష్ట సంఖ్య ఏదైనా అడుగుతున్నాడు. సో, చాలా ఈజీ అండి ఈ సమ్ము. చూడండి జాగ్రత్తగా మీరు చూస్తే 0.49 అంటే మీకు కనపడాల్సిన విషయం ఏంటంటే అక్కడ రూట్ కనబడకూడదు, పాయింట్ కనబడకూడదు, ఎగ్జాక్ట్‌గా 49 అనేది కనబడుతుందా? సో, 49 అనేది దేనికి స్క్వేరు అంటే 7 స్క్వేర్ అనేది 49 కాబట్టి 7 అంటే ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి 0.7. సో, 0.7 ఇంటూ 0.7 0.49 కాబట్టి రూట్లో ఉన్నటువంటి 0.7 ఇంటూ 0.7 0.49 నార్మల్‌గా అయితే ఇది. రూట్లో 2 ఉంటే ఒకటే కదా బయటకు వస్తుంది కాబట్టి 0.7. సో, అదమాట మ్యాటర్. అంటే ఇది 0.7 అని అర్థం. నెక్స్ట్ ఇది ఏంటిది? సేమ్ ఎగ్జాక్ట్‌గా ఇది స్క్వేర్ రూట్ అయింది, ఇది క్యూబ్ రూట్ అవుతుంది. ఇది 2 క్యూబ్ అవుతుంది చూడండి. 2 క్యూబ్ అవుతుందా? సో, అంటే 0.2 ఇంటూ 0.2 ఇంటూ 0.2 ఇది మాట. సో, ఇది క్యూబ్ రూట్ కాబట్టి మూడాటిలో ఒకటి వచ్చేస్తుంది బయటికి. అంటే 0.2. సో, అంటే దీని అర్థం ఏంటి? 0.2 అని అర్థం దాని వాల్యూ.
నెక్స్ట్ దాని వాల్యూ ఎగ్జాక్ట్గా డైరెక్ట్గా 0.234 అని ఇస్తాడు. నెక్స్ట్ 0.2 హోల్ స్క్వేర్ అన్నాడు కాబట్టి మనం 2 స్క్వేర్ అంటే ఎంత 4, బట్ 0.2 స్క్వేర్ అన్నాడు కాబట్టి 0.04. సో ఇక్కడ మనకు 4 చూద్దాం ఒకసారి. ఇదంటే ఎంత అనుకున్నాం 0.7, ఇదంటే 0.2, ఇదంటే ఎలాగో 0.234, ఇది అంటే 0.04. చూడండి లీస్ట్ నెంబర్ ఏంటంటే దీంట్లో ఇక్కడ 0 పాయింట్ పక్కన 7 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, 3 ఉంది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి హైయెస్ట్ ఏంటంటే ఇది, దాని తర్వాత హైయెస్ట్ ఏంటంటే ఇది, ఎందుకంటే 2 పక్కన 3, 4 ఇవి కూడా ఉన్నాయి కాబట్టి హైయెస్ట్. దాని తర్వాత హైయెస్ట్ 2 ఉంది కాబట్టి ఇది. లాస్ట్ మనకి ఇంకా కనిష్ట సంఖ్య ఏంటంటే 0.04, ఎందుకంటే పాయింట్ పక్కన ఫస్ట్ ప్లేస్ మనం చూసుకోవాలి. ఫస్ట్ ప్లేస్లో 0 ఉంది కాబట్టి ఇది కనిష్ట సంఖ్య. సో కనిష్ట సంఖ్య ఇదంటే ఆటోమేటిక్గా 0.2 హోల్ స్క్వేరే కదా కనిష్ట సంఖ్య అవుతుంది. కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ అవర్ ఆన్సర్. అర్థమైంది కదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటి వాల్యూస్ మార్చుకుని పాయింట్ పక్కన ఉన్నటువంటి సంఖ్యని బేస్ చేసుకోవాలి. 7, 2, 2, 3. సో ఏది పెద్దది, ఇదే కదా పెద్దది. ఏది చిన్నది అంటే 0 కదా చిన్నది. సో కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద లెటర్ అమాంగ్ ద ఫాలోయింగ్ లెటర్స్ విచ్ నో లైన్ ఆఫ్ సిమ్మెట్రీ ఈజ్. సిమ్మెట్రీ లేనటువంటి లెటర్ ఏంటని అడుగుతున్నాడు. సో ఇది ఈజీ అండి. ఎమ్ చూడండి, ఎమ్కి ఇలా చేస్తే రెండు వైపులా ఇటువైపు అటువైపు మడత పెట్టామనుకోండి సేమ్ కోయిన్సైడ్ అవుతుంది కదా, కోయిన్సైడ్ అవుతుంది కాబట్టి దిస్ ఈజ్ సిమ్మెట్రీ ఉన్నట్టు. నెక్స్ట్ ఈకి చూడండి, ఈకి ఎగ్జాక్ట్గా మధ్యలో గీస్తే ఇలా పైకి కిందకి మడత పెట్టినట్టయితే ఫోల్డ్ చేస్తే ఏమవుతుంది, ఖచ్చితంగా ఫోల్డ్ అవుతుంది కాబట్టి అది కూడా సిమ్మెట్రీ ఉన్నట్టు. నెక్స్ట్ డి కూడా అంతే, ఇలా చేసిన సిమ్మెట్రీ అవుతుంది. బట్ ఎన్కి చూడండి, ఎన్కి మీరు ఎటు విధాల శతవిధాల ప్రయత్నించినా సరే ఇది ఇటుపక్క ఇది ఇటుపక్క వస్తే బట్ సిమ్మెట్రీ అనేది కరెక్ట్గా కోయిన్సైడ్ అవ్వదు. బట్ ఎన్ దానికి సిమ్మెట్రీ అనేది లేదు. సో ఆప్షన్ 4 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ ఎక్స్ప్రెస్ సోమవారం ఉదయం 6 గంటలకు హైదరాబాద్లో బయలుదేరి మంగళవారం ఉదయం 7 గంటలకు ఢిల్లీకి చేరుకుంది. ఆ రైలు హైదరాబాద్ నుండి ఢిల్లీకి ప్రయాణించడం మొత్తం దూరం ఎంత? సో సోమవారం ఉదయం 6 గంటల నుంచి మంగళవారం ఉదయం 6 గంటలకి ఎంత టైం అండి, 24 గంటలు. మనకు తెలుసు 24 అవర్స్. సో కానీ 7 గంటలు అంటున్నాడు కదా ఇక్కడ, అంతే కాబట్టి 1 గంట ఎక్స్ట్రా. అలాగే 40 మినిట్స్ అంటున్నాడు కదా ఇక్కడ, అంటే 40 మినిట్స్ ఎక్స్ట్రా, అంటే 25 hours 40 minutes ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ 3 ఈజ్ అవర్ ఆన్సర్. సో మీకు అర్థమైంది కదా. సోమవారం ఉదయం బయలుదేరి రేపు ఉదయానికి అంటే మంగళవారం ఉదయం అంటే ఎంత, 24 hours. 1 డే అంటే 24 hours. బట్ 1 గంట ఎక్స్ట్రా, గంట 40 నిమిషాలు ఎక్స్ట్రా, అంటే 25 hours 40 minutes. నెక్స్ట్ క్వశ్చన్, ద లీస్ట్ కామన్ మల్టిపుల్ ఆఫ్ 4, 5, 8 ఈజ్. సో మీ అందరికీ తెలుసు ఇది ఎల్సిఎం చేస్తారు ఇలా. సో ఇలా ఎల్సిఎం చేస్తారు. సో అలాగైనా చేయొచ్చు. అలా చేస్తే మనకి సేమ్ ఆన్సర్ వస్తుంది. సో లేదా ఇక్కడ చూసుకోవాలి, ఇక 3 డిజిట్స్లో మనకి 4 మల్టిపుల్స్ ఏమైనా ఉన్నాయా? ఎస్, 8 ఉంది కాబట్టి 4ని క్యాన్సిల్ చేయాలి. నెక్స్ట్ ఇంకే డిజిట్ మనకి ఏ మల్టిపుల్స్ లేవు కదండి, కామన్ మల్టిపుల్స్, కాబట్టి 5 into 8 దట్ ఈస్ 40. ఇలా ఈజీగా చేయొచ్చు. లేదంటే 4, 5, 8 ఇలా మనకి చేసుకుని 2 2s 2 5 4 మళ్ళీ 2 1 5 2 2s. సో అలా చేసుకుని 2 2s 4 4 2s 8 8 5s 40. సో ఇలా కూడా చేయొచ్చు. బట్ అలా చేస్తే ఈజీగా తక్కువ టైంలో అయిపోతుంది. నెక్స్ట్, ద యూనిట్ ఆఫ్ మెజరింగ్ ఎన్ యాంగిల్ ఈజ్ ఏ డిగ్రీ, 1 degree. ఇట్స్ వాల్యూ ఈజ్. 1 degree ప్రమాణం ఏంటని అడుగుతున్నాడు. మనకు అందరికీ తెలిసిన విషయం ఇది. సో ఇది రెవల్యూషన్ జరుగుద్ది. రెవల్యూషన్లో మొత్తంలో అంటే 1/360 పార్ట్ ఆఫ్ 1 రెవల్యూషన్ అని అర్థం అన్నమాట. 1 degree అంటే ఏంటి, 1/360 360వ భాగం అన్నమాట. ఎందుకంటే మొత్తం 360 degrees కాబట్టి ఈ రెవల్యూషన్ మొత్తం. దీంట్లో 1/360 వంతు అంటే 1 degree అని మనం చెప్పాలి. నెక్స్ట్ క్వశ్చన్,
సో క్రింది వాళ్ళలో కవల ప్రధాన సంఖ్య కానిది అంటున్నాడు. సో కవల ప్రధాన సంఖ్యల్లో మనకి 2 డిఫరెన్స్ ఉండాలి. అవి 2 ప్రైమ్ నంబర్స్ అయి ఉండాలని మనకు తెలిసిందే. సో 2 డిఫరెన్స్ ఉంది ప్రైమ్ నంబర్స్, 2 డిఫరెన్స్ ఉంది ప్రైమ్ నంబర్స్, 2 డిఫరెన్స్ ఉంది ప్రైమ్ నంబర్స్. బట్ ఇక్కడ 2 డిఫరెన్స్ ఉంది కానీ 63 అనేది ప్రైమ్ నంబర్ కాదు. ఇది 3 టేబుల్‌లో 21 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో కాబట్టి కవల ప్రధాన సంఖ్య కానిది అంటే ఆప్షన్ 4 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. A rod of length 5/8 is cut into 2 pieces if one piece was 1/4 meter long and the length of the other piece. అంటే ఒక రాడ్ ఉందండి. ఆ రాడ్‌ని 5/8 మీటర్స్ లెంగ్త్‌తో ఒక రాడ్ ఉంది. ఆ రాడ్‌ని మొత్తం ఎంత 5/8 మీటర్స్. దాన్ని 2 పీసెస్ చేశాడు. 1 పీస్ యొక్క లెంగ్త్ ఇచ్చాడు 1/4 మీటర్ అని. ఈ పీస్ యొక్క లెంగ్త్ అడిగాడండి. సో మొత్తం లెంగ్త్ అంటే 5/8. దాంట్లో 1/4 అనేది ఈ పీస్ యొక్క లెంగ్త్. ఈ పీస్ యొక్క లెంగ్త్ కావాలి. అంటే మొత్తంలోంచి 1/4 తీసేయాలి. అంటే 5/8లోంచి 1/4 తీసేయాలి. సో ఇలా 1/4 తీసేయడం మీకు కష్టం అనిపిస్తే ఇలా కూడా చేయొచ్చు. బట్ కష్టం అనిపిస్తే మీకు ఏం చేయాలంటే పైన 2 కింద 2 8 మల్టిప్లై చేస్తే ఏమవుతుంది ఇది 5/8 మైనస్ 1 ఇంటూ 2 అంటే 2, 4 ఇంటూ 2 అంటే 8. దేర్‌ఫోర్ 5లోంచి 2 తీస్తే 3/8 అవుతుంది. సో 3/8 ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇది 8లా మార్చేసుకుంటున్నాం. అంటే హారాలు 2 సమానంగా ఉన్నట్లయితే మనకి కాలిక్యులేషన్ ఈజీ అవుతుందండి. లేదు మీరు అలా మార్చుకోవడం ఇష్టం లేదంటే డైరెక్ట్‌గా చేయండి. 5/8 మైనస్ 1/4 అని చేసి 4కి 8కి కాసాగు ఎంత అంటే 8 అని చెప్తారు. నెక్స్ట్ 8 1 జార్ 8 కాబట్టి 5 1 జార్ 5. సో నెక్స్ట్ మైనస్ 4 2 జార్ 8 కాబట్టి 1 2 జార్ 2 దట్ ఈస్ 3/8. 5 మైనస్ 2 3 కాబట్టి 3/8. ఇలా కూడా చేయొచ్చు. సో అల్టిమేట్‌గా మన ఆన్సర్ 3/8. నెక్స్ట్ క్వెషన్. సో సుజాత నెలకు ఎంత సంపాదిస్తుందండి? 8,275 రూపాయలు సంపాదిస్తుందంటండి సుజాత. ఆమె భర్త 7,675 రూపాయలు సంపాదిస్తున్నాడంటండి. సో మొత్తం మీద ఇలా ఇద్దరు ఎంత సంపాదిస్తున్నారంటే ఎంత సంపాదిస్తున్నారండి? సో 6 2 8 9 7 7 14 14 15. సో అంటే 15,950 సంపాదిస్తున్నారు ఇద్దరు కలిసి. వారు నెలకు ఎంతకు వచ్చేస్తారంట? 11,525 రూపాయలకి వచ్చేస్తారంట. సో కాబట్టి ఎంత సేవింగ్ చేస్తారంటున్నాడు. అంటే మొత్తం ఆదాయంలోంచి వాళ్ళకి వచ్చింది తీసేస్తే మన సేవింగ్ వచ్చేస్తుంది కదా. అంటే 15,950 నుంచి మనకి 11,525 తీసేస్తే ఎంత వస్తుందో అదే ఆన్సర్ అవుతుంది సేవింగ్ మాట. సో 10లోంచి 5 తీస్తే 5 అండి. నెక్స్ట్ 10 పోతే ఇక్కడ 9 కదా. సో ఇక్కడ 4 కదా. 4లోంచి 2 తీస్తే 2. సో నెక్స్ట్ మనకి 4 9లోంచి 5 తీస్తే 4. నెక్స్ట్ 5లోంచి 1 తీస్తే 4. సో ఓవరాల్గా మనకి 4425 అనేది ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ అవర్ ఆన్సర్. సో అంటే మొత్తం ఆదాయంలోంచి వాళ్ళ యొక్క ఖర్చు తీసేస్తే మనకి ఏమొస్తుందండి? సేవింగ్ ఆదా వస్తుంది. ఆదా చేసింది ఎంత అయితే అది వస్తుంది. నెక్స్ట్ క్వెషన్. చతురస్రాకారపు క్షేత్రం చుట్టుకొలత అంటండి 48 మీటర్స్. స్క్వేర్ యొక్క పెరిమీటర్ 48 మీటర్స్. దాని భుజం యొక్క పొడవు రెట్టింపు అయినట్లయితే ఏర్పడిన చతురస్రాకార క్షేత్రం యొక్క వైశాల్యం ఏరియా అడుగుతున్నారు. పెరిమీటర్ ఇచ్చాడు, ఏరియా అడుగుతున్నాడు. సో నార్మల్గా స్క్వేర్ యొక్క పెరిమీటర్ ఎంతండి? పెరిమీటర్ యొక్క ఫార్ములా ఎంత అంటే 4a. సో 4a ఈక్వల్ టు 48. దట్ మీన్స్ 4 12 కాబట్టి a ఈక్వల్ టు 12. అంటే సైడ్ అనేది 12. ఎప్పుడు సైడ్ ఇంక్రీజ్ కానప్పుడు. సైడ్ నార్మల్గా 12. కానీ ఇక్కడ సైడ్ ఏమవుతుంది? పొడవు అనేది రెట్టింపు అవుతుంది. అంటే 12కి రెట్టింపు అంటే 12 2 జార్ 24 అవుతుంది అన్నమాట ఇప్పుడు. సో ఇప్పుడు సైడ్ వాల్యూ 24 అయింది. సో ఏ వాల్యూ 24 అయినప్పుడు మరి ఇక్కడ వైశాల్యం అంటే ఏ స్క్వేర్ ఏ వాల్యూ 24 అయినప్పుడు మనకి ఏ స్క్వేర్ ఎంత అని అడుగుతున్నాడు. సో ఏ వాల్యూ 24 therefore ఏ స్క్వేర్ వైశాల్యం ఏ స్క్వేరే కదా. 24 సార్ ఎంత 576. సో ఆప్షన్ 3 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సో రైట్ ద నెంబర్స్ 0.04 1.14 0.011 1.04 0.02 ఇన్ అసెండింగ్ ఆర్డర్. ఆరోహణ క్రమంలో రాయమంటున్నారు. ఆరోహణ క్రమం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలియజేసింది చిన్న నుంచి పెద్దకి. ఆరోహణ క్రమం అంటే చిన్న నుంచి పెద్దకి. సో ఇక్కడ మనకి
0.04 ఇలా పాయింట్స్‌లో ఇచ్చినప్పుడు మీరు గుర్తించాల్సిన విషయం ఏంటంటే 0.04 అని ఇచ్చినప్పుడు మీరు మొత్తం సంఖ్యను చూడకుండా ఇక్కడ పాయింట్ పక్కన ఏముంది అనే అంకెను చూడాలి ఫస్ట్. నెక్స్ట్ 1.14 పాయింట్ పక్కన 1 ఉంది. 0.011 పాయింట్ పక్కన 0 ఉంది. సో నెక్స్ట్ 1.04 పాయింట్ పక్కన 0 ఉంది. సో 0.02 పాయింట్ పక్కన 0 ఉంది. అలాగే ఇక్కడ పాయింట్‌కి ఎడమ పక్కన ఏమున్నాయి? 0, 0, 0 అంటే ఈ మూడిని కంపేర్ చేయాలి. ఈ మూడిటిని కంపేర్ చేసి ఓకే. పాయింట్ పక్కన 0 ఉంది. పాయింట్ పక్కన 0 ఉంది. పాయింట్ పక్కన 0 ఉంది. ఓకే. ఆ 3 ఈక్వల్‌గా ఉన్నాయి. మరి ఏంటి పాయింట్ తర్వాత చూసుకోవాలి. అంటే 0 తర్వాత 1 డిజిట్ తర్వాత చూసుకోవాలి. ఇక్కడ 4 ఉంది. ఇక్కడ 1 ఉంది. ఇక్కడ 2 ఉంది. అంటే ఏది పెద్దదయ్యే అవకాశం ఉంటుంది? ఏది పెద్దదయ్యే అవకాశం ఉంటుందంటే ఇది పెద్దదయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 4 ఉంది కాబట్టి. నెక్స్ట్ 2 ఉంది కాబట్టి ఇది పెద్దయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ ఇది. అంటే చిన్న నెంబర్ నుంచి రాయమంటున్నాడు కాబట్టి ఫస్ట్ ఇది చిన్న నెంబరు. నెక్స్ట్ ఇది చిన్న నెంబరు. నెక్స్ట్ ఇది చిన్న నెంబరు. సో ఆప్షన్‌లో ఎక్కడ ఉందండి? ఇక్కడ చూడండి. ఉందా? సో 3 ఇక్కడ మాత్రమే ఉన్నాయి కాబట్టి సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ 1 ఈజ్ అవర్ ఆన్సర్. మరి మిగతా రెండిటిని ఎలా చెప్పగలం అంటే 1.14 ఒకటి ఉంది. 1.04 ఒకటి ఉంది. సో ఇక్కడ కూడా 1, 1 ఉన్నాయి కాబట్టి ఈ పాయింట్ పక్కన ఉన్నదాన్ని కంపేర్ చేయాలి. ఇక్కడ 0 ఉంది కదండీ! కాబట్టి ఇదే కదా చిన్నది నెక్స్ట్. కాబట్టి నెక్స్ట్ ఇది వచ్చింది. లాస్ట్ ఇది వచ్చింది. సో ఇప్పుడు కూడా మనం కన్సిడర్ చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఇలా ఇచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ పాయింట్‌కి ఎడమ పక్కన ఏ సంఖ్య ఉంది అనేది చూసుకోవాలి. ఈ సంఖ్యలు సమానంగా ఉన్నటువంటి సంఖ్యలు 4, 5 ఇచ్చారనుకోండి. అప్పుడు పాయింట్ కుడి పక్కన ఉన్నటువంటి సంఖ్యలతో కంపేర్ చేసుకోవాలి. ఒకవేళ ఇవి కూడా సమానంగా ఉన్నాయనుకోండి. తర్వాత 1 డిజిట్ పక్కకెళ్ళాలి. అవి కూడా సమానంగా ఉంటే తర్వాత ఇంకో డిజిట్ పక్కకెళ్ళాలి. సో వాటిలో ఏది పెద్దగా ఉంది, ఏది చిన్నగా ఉంది అన్న దాన్ని బట్టి మనం అసెండింగ్ ఆర్డర్‌లో రాయవచ్చు. సో ఎప్పుడు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని కన్సిడర్ చేయాలి. సో కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. ద మీడియన్ ఆఫ్ ఫస్ట్ 9 హోల్ నెంబర్స్ ఈజ్. హోల్ నెంబర్స్ అంటే మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 0 నుంచి స్టార్ట్ అవుతాయి పూర్ణాంకాలు. 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8. 8 వరకు ఎందుకు రాశాను? ఫస్ట్ 9 హోల్ నెంబర్స్ అన్నాడు. చూడండి ఇవి లెక్కెడితే 0 నుంచి స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి 1, 2, 3, 4 అని లెక్కెడితే 8 వరకు వచ్చేటప్పటికి 9 అవుతుంది. సో ఇప్పుడు దీంట్లో మిడిల్ నెంబర్ ఏంటి? మీడియన్ అంటే మిడిల్ నెంబరే కదా! చూడండి మిడిల్ నెంబర్ ఏంటి? మిడిల్ నెంబర్ ఏంటి? మిడిల్ నెంబర్ ఏంటి? యెస్. 4 ఈజ్ అవర్ మిడిల్ నెంబర్. సో ఎప్పుడు కూడా మనకి మీడియన్ అడిగినప్పుడు అసెండింగ్ ఆర్డర్‌లో రాసుకోవాలి. లేదా డిసెండింగ్ ఆర్డర్‌లో రాసుకొని దాంట్లో అటుపక్క సమాన సంఖ్యలు, ఇటుపక్క సమాన సంఖ్యలు చూసుకొని మధ్యలో ఏ సంఖ్య అయితే మిగులుతుందో ఆ సంఖ్య మనకి మీడియన్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. ఏరియా ఆఫ్ ద సర్కిల్ విత్ డయామీటర్ 14 సెంటీమీటర్స్. వైశాల్యం అడుగుతున్నాడండి డయామీటర్ ఇచ్చేసి. సో వైశాల్యం అడుగుతున్నాడు. వైశాల్యాన్ని ఫార్ములా ఎంత ఏరియాకి? పై ఆర్ స్క్వేర్ సర్కిల్కి. సో పై అనేది 22/7 వాడే తీసుకోమన్నాడు, మనకు కూడా తెలుసు. మరి రేడియస్ ఎంత? ఇక్కడ రేడియస్ ఇవ్వలేదు గమనించండి. డయామీటర్ ఇచ్చాడు. సో కాబట్టి దాంట్లో సగమే కదా రేడియస్. దాంట్లో సగమే కాబట్టి 14లో సగం ఎంత? 7. 7 ఇంటూ స్క్వేర్ కాబట్టి ఇక్కడ 7. 7 క్యాన్సిల్ అయిపోతే 7 ఇంటూ 22 అంటే 7 2s are 14. 7 2s are 14. 14 plus 1 15 అంటే 154. సో 154 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. సో 6300లో 15% ఎంత అంటున్నాడు. సో 6300లో 15% ఎంత అంటే 15% అంటే 15/100 కదా! ఎంత? సో 0 0 క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్. 15 3s are 45. 15 6s are 90. That means 945. సో 945 ఈజ్ అవర్ ఆన్సర్. సో లేదా ఎలా కూడా చేసుకోవచ్చు. ఎలా చేసినా ఒకటే. సో నో ప్రాబ్లం. 100% అనేది 6300 అయితే మరి 15% ఎంత అనేది కూడా ఇలా కూడా చేసుకోవచ్చు. సో నో ప్రాబ్లం. ఏది చేసినా 945 ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. సో ఈ సమ్ చూడండి ఒకసారి. మనకి 20301 ఇంటూ 2.9. ఎప్పుడు కూడా ఇలా ఇచ్చినప్పుడు పాయింట్స్ని అసలు లేనట్టే ఊహించుకోండి. కాలిక్యులేషన్ చేసే వరకు పాయింట్స్ అసలు కన్సిడర్ చేయొద్దు.
పాయింట్స్‌ని కన్సిడర్ చేయకుండా జస్ట్ మీరు లాజికల్‌గా ఆలోచించండి. 29 ఉంది ఇక్కడ. ఇక్కడ 20,301 ఉంది. 29 ఇంటూ 1 ఎంత? 29 కదా! ఆ పక్కన 0 ఉంది కాబట్టి లాస్ట్‌లో మనకి 29 రావాలి. లాస్ట్‌లో మనకి 29 ఎక్కడుంది? ఎక్కడుంది? ఇక్కడే ఒక మాత్రమే ఉంది. కాబట్టి దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఇంకా సమ్ మొత్తం చేయక్కర్లే. ఇలా లాజికల్‌గా చూసి ఓకే. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్ అని పెట్టేయొచ్చు. సో, ఒకవేళ 29 ప్రతి సమ్‌లో ఉందనుకుంటే, ప్రతి ఆప్షన్‌లో ఉందనుకుంటే అప్పుడు మీరు కాలిక్యులేషన్ చేయాలి. కాలిక్యులేషన్ చేసిన తర్వాత పాయింట్స్‌ని కన్సిడర్ చేయాలి. పాయింట్స్‌ని ఎలా చేయాలంటే లాస్ట్‌లో ఇక్కడ 1 పాయింట్ పక్కన ఉంది. ఇక్కడ మనకి 2 పాయింట్స్ పక్కన ఉంది కదా! సో, దాన్ని కన్సిడర్ చేసి మనం లాస్ట్‌లో పాయింట్స్‌ననేది కన్సిడర్ చేయాలి. సో, బట్ అదంతా వేస్ట్ ప్రాసెస్. జస్ట్ మనకి యూనిట్ డిజిట్ సమ్ ద్వారా 29 లాస్ట్‌లో ఉంది కాబట్టి 29 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్. కారు యొక్క వేగమంట గంటకి 60 కిలోమీటర్లయితే 450 మీటర్ల పొడవు గల వంతెనను దాటడానికి అది తీసుకునే సమయం ఎంత అని అడుగుతున్నాడు సెకన్లలో. సో, మనకేం తెలుసు? స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైమ్ అని తెలుసు. స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైమ్. అంటే వేగం ఈక్వల్ టు దూరము బై కాలం. సో, దీన్ని బట్టి మనం డిస్టెన్స్ ఎంతండి మనకిక్కడ 450. టైం తెలుసా మనకి? టైం తెలీదు. టైమే అడుగుతున్నాడు అక్కడ. నెక్స్ట్ స్పీడ్ ఎంత? 60 కిలోమీటర్స్ అన్నాడు. బట్ ఇక్కడ మీటర్స్‌లో ఇచ్చాడు. ఇక్కడ కిలోమీటర్ పర్ అవర్‌లో ఇచ్చాడు. బట్ దీన్ని మళ్ళా మీటర్ పర్ సెకండ్‌లో మార్చుకోవాలి. అంటే 5 మనకి మీటర్ పర్ సెకండ్‌లో మార్చుకోవాలి కాబట్టి 5/18 మల్టిప్లై చేసుకుంటే మీటర్ పర్ సెకండ్‌లోకి మారిపోతుంది. దెన్ 18 6 3 జర్ 18 6 10 జర్. దెన్ 10లో 0 ఇక్కడ 0 క్యాన్సిల్. నెక్స్ట్ 5 9 జర్ 45. దెన్ 3 ఇంటూ 9 ఎంతండి? 3 ఇంటూ 9 27. సో, కాబట్టి టైం ఎంత అవుతుంది? 29 సెకండ్స్ అని మనం ఈజీగా కాలిక్యులేట్ చేయొచ్చు. అంటే మీకు ఇక్కడ తెలియాల్సిన విషయం ఏంటంటే, ఎప్పుడు కూడా మీరు కిలోమీటర్స్ ఉంటే కిలోమీటర్స్‌లోని చేయాలి. మీటర్స్ ఉంటే మీటర్స్‌లోని చేయాలి. మొత్తం అంతా ఒకే మెజర్మెంట్స్ అనేది యూనిట్స్ అనేవి ఉండేలా చూసుకోవాలి ఎప్పుడు కూడా. సో, కాబట్టి ఇక్కడ మనకి సెకండ్స్ ఎన్ని సెకండ్స్ పడుతున్నాయి? 27 సెకండ్స్ మనకు పడుతున్నాయి. నెక్స్ట్ క్వెషన్. స్క్వేర్ పిరమిడ్ యొక్క శీర్షాల సంఖ్య ఎంత అన్నాడు. నార్మల్‌గా మన స్క్వేర్ పిరమిడ్ అంటే తెలియాలి ఫస్ట్. ఇది స్క్వేర్ అండి. స్క్వేర్ అంటే మీ అందరికీ తెలుసు అన్ని భుజాలు సమానంగా ఉండి 4 శీర్షాలు కలిగి ఉంటుంది. పిరమిడ్ అంటే పైన ఎలా ఉండాలి? ఒకే శీర్షం కలిగి ఉండాలి. సో, ఒకే శీర్షం కలిగి ఉండాలి. ఒకే శీర్షం కలిగి ఉండాలి. సో, ఇలా చూడండి ఒకే శీర్షం కలిగి ఉందా? సో, అంటే కింద స్క్వేర్ పిరమిడ్ కాబట్టి 4 వెర్టిసెస్ ఉంటాయి. పైన ఒక వెర్టిసెస్. టోటల్ 5 వెర్టిసెస్ 5 శీర్షాలు ఉంటాయి. ఇది స్క్వేర్ పిరమిడ్. నెక్స్ట్ క్వెషన్. సో, సీత నెలకు 15,000 సంపాదిస్తుంది. అందులో ఆమె 6,000 ఖర్చు చేస్తుంది. అప్పుడు ఆమె పొదుపుకి, ఆదాయానికి గల నిష్పత్తి ఎంత అంటున్నాడు. సో, సీత ఎంత సంపాదిస్తుందండి? అంటే ఆమె ఆదాయం ఎంత? 15,000. ఆమె ఎంత ఖర్చు చేస్తుంది? 6,000 ఖర్చు చేస్తుంది. 6,000. అంటే ఆమె ఎంత పొదుపు చేస్తున్నట్టు? ఆదాయంలోంచి ఖర్చు తీసేస్తేనే కదా పొదుపు. పొదుపు ఎంత వస్తుంది అప్పుడు? మనకి 9,000 వస్తుంది. సో, అంటే ఇప్పుడు ఆదాయం అయితే 15,000, పొదుపు అయితే 9,000 అని మనకు తెలిసింది. ఇప్పుడు అదేం అడుగుతున్నాడు? పొదుపుకి ఆదాయానికి నిష్పత్తి. అంటే పొదుపుకి ఆదాయానికి నిష్పత్తి మనకు తెలియాలి. ఇక్కడ నిష్పత్తి చూడండి 15,000కి 9,000కి ఇక్కడ 3 zeros క్యాన్సిల్. ఇక్కడ 3 zeros క్యాన్సిల్. నెక్స్ట్ 3 3s ఆర్ 3 5s ఆర్. సో, ఆదాయం 5 పార్ట్స్ వస్తే పొదుపు 3 పార్ట్స్ వస్తుంది. సో, పొదుపుకి ఆదాయానికి అన్నాడు కాబట్టి 3:5 అవుతుంది. కాబట్టి 3:5 ఈజ్ అవర్ ఆన్సర్. ఈ క్రింది వాటిలో సౌష్టరేఖ లేని పటం ఏంటంటున్నాడు. సిమెట్రీ లైన్ లేదండి. ఏంటండి అది? సర్కిల్లో ఆల్మోస్ట్ ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ సిమెట్రీస్ ఉంటాయి. ఎందుకంటే సర్కిల్ ఎలా తీసుకున్నా సమాన భాగాలకు వస్తుంది. నెక్స్ట్ రెక్టాంగిల్లో మనకి చేయొచ్చు. ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో చేయొచ్చు. బట్ విషమబాహు త్రిభుజంలో మాత్రం మనకి ఏముండవు? సిమెట్రీ అనేది ఉండదు విషమబాహు త్రిభుజంలో. ఎందుకంటే ఆ యొక్క భుజాలన్నీ కూడా వేరు వేరు కొలతలను కలిగి ఉంటాయి కాబట్టి సిమెట్రీ అనేది మనకు అక్కడ కనిపించదు. నెక్స్ట్ క్వశ్చన్. ఒక నెలలో 4వ తేదీ బుధవారం అయితే ఆ నెల చివరి బుధవారం తేదీ ఎంత అని అడుగుతున్నాడు. సో, 4వ తేదీ బుధవారం అయిందండి. మళ్ళా 7 డేస్‌కి మళ్ళీ బుధవారం వచ్చేస్తుంది కదా! అంటే +7 ఎంత?
11. సో మళ్ళీ 7 డేస్కి బుధవారం వస్తుంది కదా, +7 ఎంత 18. మళ్ళీ 7 డేస్కి బుధవారం వస్తుంది కదా, +7 ఎంత 25. సో 25 తర్వాత మళ్ళీ ఇంకో 7 డేస్ బుధవారం వస్తుంది, కానీ అది నెక్స్ట్ మంత్ బుధవారంలోకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ మంత్ అంటే 25వ తారీఖు తర్వాత మళ్ళీ 7 డేస్ అంటే మన 30 దాటేస్తుంది కదా. సో కాబట్టి నెక్స్ట్ మంత్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ మంత్లో లాస్ట్ డేట్ ఎంత 25th. సో 25th అగైన్ బుధవారం, లాస్ట్ బుధవారం అనేది ఎప్పుడు వస్తుందంటే 25th వస్తుంది. సో అర్థమైంది కదా, ప్రతి 7 డేస్కి డే రిపీట్ అవుతుంది. కాబట్టి మనకి 2nd బుధవారం, 3rd బుధవారం, 4th బుధవారం, లాస్ట్ బుధవారం ఇదే. సో కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సో 102 × 98 అడిగాడు. సో మీరు ఈజీగా కాల్కులేట్ చేయొచ్చు. 100 + 2 అంటే 102 × 98. సో 98 100 సార్ ఎంత 98 100 మనకి 98 2 సార్ ఎంత 98 2 సార్ 2 8 సార్ 16 2 9 సార్ 18 18 ప్లస్ 1 అంటే మనకి 196 అంటే ప్లస్ చూడండి 196 అంటే 996. సో 996 ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇలా ఈజీగా చేయొచ్చు. లేదంటే ఇక్కడ చూడండి 82 సార్ ఎంత 16 అంటే 6 ఈ 2 ఆప్షన్స్లో ఉంది. సో 2 ఆప్షన్స్లో ఉంది కాబట్టి ఈ 2 క్యాన్సిల్ చేయొచ్చు మనం, ఈ 2 ఆన్సర్ కాదని చెప్పి. నెక్స్ట్ ఏం చేయొచ్చు, 98 × 100కి అబోవ్ చేస్తున్నాం అంటే 98 100 వస్తుంది 100 చేస్తే, బట్ 98 100కి అబోవ్ 2 టైమ్స్ చేస్తున్నాం. 2 టైమ్స్ అంటే ఆల్మోస్ట్ ఇంకో 100 ఎక్కువైపోతుంది, ఇంకో 100 ఎక్కువైపోతుంది. కాబట్టి 1 టైం చేస్తేనే 100 ఎక్కువ అవుతుంది. ఎందుకంటే మనకు తెలుసు కదా 1 టైం చేస్తేనే 98 కలపాలి మనం. 98 అంటే 98 100కి ఇంకో 100 కలపాలి అంటే 99,000లోకి వెళ్ళిపోతుంది. అంటే 2 టైం చేస్తుంటే ఇంకా ఎక్కువ అవుతుంది కదా. కాబట్టి 98 96 ఉండే అవకాశం అయితే లేదు, అబ్సల్యూట్గా లేదు. ఎందుకంటే మనం 1 టైం చేసినప్పుడే 98 100 ఉంది కదా, 100 టైం చేసినప్పుడు ఇప్పుడు 1 టైం చేసినప్పుడే 98 కలపాలి దీనికి. సో 98 కలిపిన ఎంత అవుతుంది, అప్పుడు ఎంత అవుతుంది, దానికంటే తక్కువగా ఉంది కదా. సో కాబట్టి ఇది ఎలా అవుతుంది, ఇది కంపల్సరీ కాదు. అలాంటి 2 టైం చేస్తున్నాం ఇక్కడ, 2 టైం చేసినప్పుడు ఇంకా ఎక్కువ అవుతుంది. కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ అవర్ ఆన్సర్. అర్థమైంది అనుకుంటా. సో మీరు లాజికల్గా ఇలాగనే చేయొచ్చు, అసలు బుక్ పెన్ను పేపర్ పెట్టకుండా చేయొచ్చు ఇలాగైతే. నెక్స్ట్, 2 సంపూరక కోణాల భేదం 38 డిగ్రీలు అయితే వాటిలో పెద్ద కోణం ఎంత, వాటిలో పెద్ద కోణం ఎంత అని అడుగుతున్నాడు. సంపూరక కోణాలు అంటే మీకు తెలియాలి, 2 కోణాలను కలిపినప్పుడు వాటి యొక్క వాల్యూ 180 డిగ్రీస్ అయినట్లయితే వాటిని సంపూరక కోణాలు అంటారు. సో సంపూరక కోణాలు 2 కలిపితే మనకు 180 డిగ్రీస్ అయింది కదా. సో మనకి సంపూరక కోణాల మధ్య భేదం అంటున్నాడు అంటే a - b = 38 ఇచ్చినట్టు, అక్కడ భేదం ఇచ్చాడు కాబట్టి. సో కాబట్టి మనం దీన్ని సాల్వ్ చేస్తే ఆన్సర్ వస్తున్నట్టే. 3 క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ a + a 2a ఇక్కడ ఎడిషన్ చేస్తున్నాం కాబట్టి 8 + 3 ఎంత 11 218 అంటే 218 మళ్ళీ క్యాన్సిల్ చేస్తే 2 టేబుల్లో 2 10s 2 9s అంటే ఏ వాల్యూ ఎంత అవుతుంది 109 అవుతుంది. సో ఏ వాల్యూ 109, అదే పెద్ద కోణం. సో దట్ ఈజ్ 109 ఈజ్ అవర్ ఆన్సర్. సో అంటే సంపూర్ణ కోణాలు అంటే 2 కోణాలు కలిపితే 180 డిగ్రీస్ రావాలనేది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్. ఓకేనండి, ఇక్కడతో మనకి ఒక పేపర్లో ఇచ్చినటువంటి మ్యాథమెటిక్స్ కంటెంట్ క్వశ్చన్స్ అన్నీ కంప్లీట్ అయినాయి. మరలా నెక్స్ట్ సెషన్లో మరొక పేపర్లో ఇచ్చినటువంటి మ్యాథమెటిక్స్ కంటెంట్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ.